ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ 20 బుధవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం సాధించాలి. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బలపడతారు. ప్రశంసలుంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు బాగా ఒత్తిడికి దారితీస్తాయి. ఇతరుల సహాయం తీసుకొని వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఇక కుటుంబ సభ్యుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండండి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గుడ్డిగా ఎవరినీ నమ్మడం మంచిది కాదు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. భూగృహ యోగాలు కలుగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. పాటించవలసిన పరిహారం: పసుపు రంగు గాజు సీసాలో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి మరియు కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం ఆ నీటిని తాగండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.